రుచికరమైన కారం పప్పు చెక్కలండి. చూసారా ఎంత క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయండి. హాయ్, హలో, నమస్తే. అందరూ అనుకున్న ఫ్రెండ్స్ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. మరి ఈ రోజైతే నేను కారం పప్పు చెక్కలండి. సూపర్గా ఉంటుంది. మరి పప్పు చెక్కలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమే కదా. అలాగే పిల్లలు కూడా సెలవులు కదా, స్కూల్ లేదు, స్కూల్ హాలిడేస్ కాబట్టి వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి స్నాక్ మాకు కొని పెట్టమని అడుగుతూ ఉంటారు. స్వీట్ షాప్ స్టైల్లో లాగా కారం పప్పు చెక్కల్ని మరి చేసేసుకుందామా? బయట కొనకుండా చక్కగా మన ఇంట్లోనే వాళ్ళకి చేసి పెట్టేద్దామా? వచ్చేసండి, మన కిచెన్లోకి చేసి చూపించేస్తాను. మరి కారం పప్పు చెక్కలు తయారు చేసుకోవడానికి బియ్యం పిండి అండి. ఇదిగో 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకుంటున్నాం మనం. 1 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకొని మనం ఇలా వేసుకొని ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే కారం 1 టేబుల్ స్పూన్కి పైన 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం. అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. వాము 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. అలాగే 3 గంటల ముందు నానబెట్టుకున్న పెసరపప్పు అండి. పెసరపప్పు నానబెట్టుకుని వాటర్ అంతా వడబోసుకుని చాలా బాగుంటుందన్నమాట. ఇలా పెసరపప్పుని వేసుకున్నాం. అలాగే 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుందామండి. వాటర్ అంతా వంపేసుకుని ఇలాగా 2 గంటల ముందు నానబెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పుని కూడా వేసేసుకుందాం ఇలా. ఇప్పుడు ఇందులో మనం 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుందామండి. నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటాయి అనమాట మన పప్పు చెక్కలు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కరివేపాకు అండి, 4-5 రెమ్మల్ని ఇలా తీసుకొని మనం చక్కగా చిన్న చిన్న ముక్కలు ఇలా తుంచుకొని కరివేపాకును కూడా వేసేసుకుందాం ఇలాగా. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ గోరువెచ్చని నెయ్యి వేసుకుందామండి. నెయ్యి లేకపోయినా మనం ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ చక్కగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేసుకుని చక్కగా చపాతీ ముద్దలా కలిపేసుకుందాం మొత్తం అంతాను. ఫ్రెండ్స్ చూడండి, మనం ఇలా కలిపేసుకున్నాం చపాతీ ముద్దలాగా. మీకు కావాల్సిన ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదండి. 10 నిమిషాలు దీన్ని రెస్ట్ ఇచ్చేద్దాము. ఇప్పుడు ఈ పిండి ముద్దలు ఇలా చేసుకున్నాం కదా, చిన్న చిన్న బాల్స్గా మనం ఇలా చుట్టుకోవాలండి. చక్కగా చిన్న చిన్న మనకి ఏ సైజు కావాలితే ఆ సైజులో మనం ఇలా చిన్న చిన్న బాల్స్ కింద చుట్టేసుకుందాం. మొత్తం అన్నీ మరి చుట్టి చూపిస్తాను. ఇలా చుట్టేసుకోవడమే. ఫ్రెండ్స్ చూడండి, ఇలా మనం ఉండలు చుట్టేసుకున్నాం మొత్తం రౌండ్గాను. అన్నీ ఒకే సైజులో ఈవెన్గా చుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒక పాలిథిన్ కవర్ కానీ మీ ఇష్టం విస్తరాకు కానీ ఏది ఉంటుంది తీసుకుని దానికి మనం ఇలాగా ఆయిల్ కొంచెం అప్లై చేసుకుందాం. ఇలా అడుగు భాగంలో అప్లై చేసుకుందాం ఇలా. ఇప్పుడు ఈ పాలిథిన్ కవర్కి మనం ఆయిల్ అప్లై చేసుకున్నాం కదండి. ఇలా బౌల్ ఉంచుకొని దీని మీద ఇలా ఈ పొరను కప్పేసి రౌండ్ బాక్స్ కానీ రౌండ్గా ఏమన్నా ఉంటాయి దాన్ని తీసుకొని ఇలా మనం నొక్కుకోవడమేనండి. చక్కగా వచ్చేస్తుంది రౌండ్గాను మన చెక్కలు, కారం చెక్కలు. ఇదిగోనండి, చూసారా చక్కగా వచ్చేసింది కదా. మనం చక్కగా ఇలా తీసేసుకొని ప్లేట్లో వేసేసుకుందాం. ఇలా పలచగా అన్నమాట. అన్నీ ఇలా చేసేసుకుందాం మొత్తం అన్ని చెక్కలు. ఇలా మనం షీట్కి అప్లై చేసుకొని, బాక్సే కాదండి ఆయిల్ అప్లై చేసుకొని ఇదిగో చూసారా వేళ్లతో కూడా మనం ఇలా చేసుకోవచ్చండి. మన కారం చెక్కలు అన్నీ మనం ఇలా చేసేసుకోవచ్చు చక్కగా ఈజీగాను. రౌండ్ షేప్ వచ్చేస్తుంది. ఇదిగో ఇంతేనండి. మొత్తం అన్నీ కూడా అలా చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పప్పు చెక్కలన్నిటిని మనం ఇలా చేసేసుకున్నాం అన్నీని. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో వేడి చేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నాం ఫ్రెండ్స్. ముక్కుడు పెట్టుకున్నాను, అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఆయిల్ వేడెక్కిందండి. మనం ఒక్కో పప్పు చెక్కని మనం ఇలా నెమ్మదిగా వేసేసుకుందాం. ఇది పైకి పొంగి వచ్చే వరకు ఇంకోటి వేయకూడదండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పైకి వచ్చే వరకు కూడా తిప్పకూడదు అనమాట. ఇక చూసారా ఇలా పైకి వచ్చింది కదా, జాగ్రత్తగా మనం ఇలా తిప్పుకుందాం. పైకి వచ్చే వరకు కూడా అలా పొంగి వస్తుందండి, అప్పుడు మనం తిప్పుకోవాలి. ఇగో చూడండి, ఇలా మనం అన్నీ వేసేసుకొని ఇలా టర్న్ తిప్పుకున్నాం కదా,
ఇది వేగాక ఇంకోటి వేసుకుందాం మంచి కలర్ వచ్చాక. ఇదిగోండి వేగిపోయింది. ఈ కలర్ రాగానే మనం తీసేసుకోవాలా. చక్కగా వేగింది కదా. మరి కలర్ ఎక్కువైతే కనుక బాగోదండి. ఈ కలర్ రాగానే మనం ఇలా తీసేసుకొని వేసేసుకుందాం. మొత్తం అన్నీ వేసేసుకుందాం అలా. చూడండి ఫ్రెండ్స్, మన కారం చెక్కలు రెడీ అయిపోయినాయి. అన్నీ మనం ఇలా వేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం కారం చెక్కల్ని డిష్ అవుట్ చేసుకుందాం. మరి గుమ్మగుమ్మలాడే రుచికరమైన కారం చెక్కలు రెడీ అయిపోయినాయి. ఎంతో రుచికరమైన కారం పప్పు చెక్కలండి. చూసారా ఎంత క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయండి. మరి మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. ఎంతో సింపుల్గా ఈజీగా తయారు చేసుకున్నాం కదా కారం పప్పు చెక్కలు. మరి టీతో కానీ కాఫీతో కానీ ఈవినింగ్ టైం స్నాక్స్ తింటాం కదా, అలాంటప్పుడు చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా వచ్చినాయి. మరి పిల్లలు అడిగినప్పుడు స్వీట్ షాప్లో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా వస్తాయి టేస్ట్ కూడాను. మరి చూడండి, మీరు కూడా ఎలా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అందుకని ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసారంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ టచ్ చేయండి, ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి చేసాక టేస్ట్ చేయాలి కదండి, కరకరలు ఆడుతూ ఉంటాయి. బా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. నువ్వులు వేసుకున్నాం, పచ్చిశనగపప్పుని నానబెట్టుకుని వేసుకున్నాం, అలాగే పెసరపప్పుని నానబెట్టుకుని వేసుకున్నాం. వాము, జీలకర్ర, కరివేపాకు, మంచి ఆ ఫ్లేవర్స్, ఆ రుచి చాలా అద్భుతంగా ఉందండి. మరి కూర్చొని నేను లాగించేస్తాను టీ పెట్టుకొని. మరి ఎక్కడ రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.